స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల 23 పంచాయతీలతో పాటు మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి 4 రోడ్ల కూడలి వరకు విద్యార్థులచే ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వెళ్లి 4 రోడ్ల కూడల్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేసి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 23 పంచాయతీల్లో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ భాగీదారి, సంపూర్ణ స్వచ్ఛత, సఫాయి మిత్ర, సురక్ష కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పంచాయతీలో ఉన్న ప్రజలు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని వారు కోరారు. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఈఓపీఆర్ మరియు ఆర్డీ చిన్నన్న, ఏపీఓ సంగం నాయుడు, ఏపీఎం సిహెచ్ కళావతి, పంచాయతీ కార్యదర్శులు గోపి, సింహాచలం, సోమేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయండి. ఒకటి స్వచ్ఛ స్వగ్రహి, ఎవరు మట్టికి వాళ్ళే స్వచ్ఛగా నీట్గా క్లీన్నెస్గా ఉండాలి. అలాగే కమ్యూనిటీ అందరూ కూడా కమ్యూనిటీ స్వగ్రహిగా అందరూ కూడా స్వచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తాగొద్దు, కలుషితమైన నీరు తాగొద్దు, కలుషితమైన నీరు తాగొద్దు, స్వచ్ఛత హై సంబంధించి ప్రతి పంచాయతీ నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే యథావిధిగా రేపటి నుండి ప్రతి పంచాయతీలో కూడా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భారతదేశం మరియు అభివృద్ధి కూడా ఆకాంక్షించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలని, స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో